పొట్టకూటు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళినటువంటి అలాగే 2 నెలల క్రితం ఈ కాకినాడ జిల్లా యూకత్పల్లి మండలం చెందినటువంటి పొన్నాడ గ్రామానికి చెందిన కాకాడ లక్ష్మి అనే మహిళ 2 నెలల క్రితం అయితే కువైట్ వెళ్ళింది. అక్కడ చిత్రహింసలు గురి చేస్తున్న నేపథ్యంలోనే ఆర్టీవీలో కూడా కథనాలు ఇచ్చాం. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే స్పందించారు. ఎట్టకేలకు కాకాడ లక్ష్మి అయితే తన స్వగ్రామం ఈ పొన్నాడ గ్రామం అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ ఏదైతే తనను ఉపాధి కోసం తీసుకుని వెళ్ళిన వాళ్ళైతే చిత్రహింసలు గురి చేయడం, తమకు ఏదైతే ఒప్పుకున్నట్టు ప్రకారంగా 150 దేనార్లు ఇస్తానని 100 దేనార్లు ఇచ్చిన నేపథ్యంలో తనపై యాసిడ్ దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆమె అయితే ప్రశ్నించేందుగా అక్కడ పిచ్చి ఆసుపత్రిలో కూడా చేర్చి తను చాలా చిత్రహింసలు గురవుతున్నాను, నాకు ఇండియాకు రప్పించండి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను కాపాడాలి, లోకేష్ గారు నన్ను రక్షించి ఇక్కడ తీసుకురావాలని చెప్పిన నేపథ్యంలోనే తన ఎంటకాలకైతే తన అధికారులు అయితే స్పందించారు. అలాగే నేపథ్యంలోనే తన స్వగ్రామానికి అయితే ప్రస్తుతం కాకాడ లక్ష్మి అయితే ఇంటికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. తన ఆ కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపించారు. తనని ఏదో విధంగా తనను తీసుకురావాలని చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. తను ముఖ్యంగా చూసుకుంటే తన ఏజెంట్ మోసగించి తనంతా కూడా అనేక మాటలు చెప్పి తనైతే తీసుకుని వెళ్ళి అక్కడైతే బంధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏం జరిగింది, అసలు ఎన్నాళ్ళు తను అక్కడ ఏ విధంగా చిత్రహింసలు గురి చేశారు, అలాగే తన 2 నెలల క్రితం ఏజెంట్ ద్వారా అంటే కడప జిల్లాకు సంబంధించినటువంటి ఏజెంట్ ద్వారా మహిళ తీసుకుని వెళ్ళినట్టుగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారం. ప్రస్తుతం తను ఏ విధంగా వెళ్ళిందో మరిన్ని విషయాలు అయితే ఇక్కడ ప్రస్తుతం బాధితురాలు కాకాడ లక్ష్మి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పమ్మా, అసలు ఏం జరిగింది, ఎన్నాళ్ళ క్రితం వెళ్ళావు, అక్కడ ఏ విధంగా నిన్ను చిత్రహింసలు చేశారు? నేనైతే ఫిబ్రవరి 4వ తారీఖున కువైట్కి వెళ్ళానండి. నాకు ఇక్కడ ఎలా పరిచయం అంటే ఏజెంట్ మా చెల్లి వాళ్ళ ఆడబడుచు ద్వారాగా నాకు అంటే మన ఇద్దరము వెళ్దాము ఒక ఇంట్లోకే అని అంటే నేను సరే అని చెప్పి అన్నానండి. వెళ్దాం అయితేనని చెప్పి అన్నాను. నువ్వు ముందెళ్ళు నేను వెనకాల వస్తాను అని చెప్పిందండి. అయితే సరే అయితేనే అని చెప్పి పిల్లలు అందుకు వచ్చారు కదా, నీ పిల్లకి ఎలాగున్నా నా పిల్లకి ఎలాగున్నా మన ఇద్దరం ఎవరో ఒక అడ్జస్ట్మెంట్ అయ్యి వద్దాము, అక్కడ ఒకరు ఉండి ఒకరు చేసుకున్నాను అన్నదండి. అంటే సరేలే అని నేను వెళ్ళాను. నేను ముందు వెళ్ళానండి, ఆవిడ వెనకాల వస్తానని నేను ఇక్కడ ఉండగా కూడా అదే మాట చెప్పిందండి నాకు. నువ్వు వెళ్ళిన వెంటనే నేను ఒక నెలలో నేను వచ్చేస్తాను, నువ్వు పండుగ వెళ్ళిన వెంటనే వెళ్తాను అని చెప్పిందండి. సరే అయితే నేను వెళ్తాను అయితేనని నేను వెళ్ళాను. నేను తన పేరు ఏం పేరమ్మా, అక్కడ ఏ జిల్లాకు చెందిన ఆమె? మా చెల్లాలు ఆడబడుచండి. ఆవిడ కడప ఆవిడైతే ఏజెంట్ కడప ఆవిడండి. ఆవిడ పేరు లక్ష్మి అండి. నాకు తెలిసిందైతే ఈవిడ ద్వారాగానే తెలిసింది. ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. ఈవిడ చెప్తేనే నేను సరే వేసాకని ఒప్పుకున్నానండి. మన ఇద్దరం ఒక ఇంట్లోకి వెళ్దామంటేనే ఒప్పుకున్నాను నేను అప్పుడు. అంటే సరేలే అని ఒప్పుకొని నేను ముందు వెళ్ళానండి. నేను వెళ్ళాక తెలిసిందండి, అక్కడికి వెళ్ళాక నాకు ఏజెంట్ చెప్పింది, ఆ అమ్మాయి నువ్వు చేసిన కాడ చేయదంట, ఉండదా, మీ ఇద్దరం ఒక ఇంట్లో అయితే రాదంట అని ఆవిడ చెప్పింది. నేను ఇంకా ఈవిడతో ఏ పని నిమిత్తం అని చెప్పడం తీసుకెళ్లారు, అలాగే ఎంత వస్తుందని చెప్పారు, నెలకి ఎంత ఇస్తానని చెప్పడం జరిగింది? అంటే ఇక్కడ ఏమన్నారంటే 150 దినార్లు ఇస్తానని అన్నారండి. 150 దినార్లు అంటే మన పట్టుకుట్టు కోసం ఎలాగన్నా డబ్బు గురించి అంటే మనన్న స్తోమతలో అయితే మనం కష్టపడుకుంటేనే మనకు కూడండి. అందుకునని నా బిడ్డ గురించి ఏదో నేను చేసుకుందామని వెళ్ళానండి. 150 ఇస్తానని అన్నారు. 150 ఇస్తానని వెళ్ళాక 2 మనుషుల పని నాతో ఒక్కదాంతో చేయించారండి. 2 మనుషుల పని నాతోనే చేయించి ఒక నెలలో జీతం కూడా త్వరగా ఇవ్వలేదండి. నాకు ఆ నెల పూర్తి అయిపోయినాక 100 దినార్లు ఇచ్చారండి. 100 దినార్లు ఇస్తే ఇదేంటని నేను ఏజెంట్ని ప్రశ్నించానండి. నేను ఇచ్చిన వాళ్ళు ఓనర్లను కూడా ప్రశ్నిస్తే అప్పటి నుంచి నన్ను టార్చర్ చేయడం, నన్ను బాధ పెట్టడం, నాకు భోజనం పెట్టకపోవడం, సరిగా నిద్ర పోనకపోవడం, ఇవన్నీ చాలా టార్చర్ చేశారండి. నేను ఏజెంట్తో చెప్పాను, నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను వేరే ఇంటికి మార్చాక నాకు ఒక కూతురు ఉంది, నా కూతురుతో నేను బతకాలా, నాకు వెనక ముందంటూ నా అన్నదమ్ములు ఉన్నారు, అమ్మ ఉంది, ఎన్నాలని చూస్తారు నన్ను, తోడబుట్టిన వాళ్ళు ఎవరికి ఇదైనా చేసుకుంటే వాళ్ళ భార్యలు వస్తే వాళ్ళు ఇదవుతారు, ఎన్ని రోజులని మమ్మల్ని చూస్తారు అక్క, నాకు ఇలాగా మరి పిల్లలు ఉన్నారు కదా, నేను వేరే నాకు కొంప కూడా అంటే ఏమీ లేదు, నేను కట్టుకోవాలా, నా అత్తగారు అంపోలు కూడా నాకేం సాయపడలేదు ఎప్పుడూను అని చెప్పి నా బాధ అంతా చెప్పుకుంటే 10 రోజులు టైం ఇవి నాకు ఇలాగని అన్నదండి. 10 రోజులు టైం అంటే సర్లే 10 రోజులు టైం అడిగింది కదని నేను 10 రోజులు టైం ఇచ్చానండి. 10 రోజులు టైం ఇచ్చాను. తర్వాత మనీ ఒక వారం రోజులు టైం ఇవ్వని మనీ మాట మార్చిందండి. మనీ వారం రోజులు టైం ఇచ్చాను, మనీ 2 రోజులు అడిగింది 2 రోజులు ఇచ్చాను, ఒక రోజు అడిగింది ఒక రోజు ఇచ్చాను, రాత్రి అడిగింది రాత్రి టైం కూడా ఇచ్చాను. ఎంతకినంటే ఆ మనిషి చాలా మోసగత్తని అర్థమైపోయిందండి నాకు.
ఆవిడ చాలా మోసం చేసిందండి నన్ను. ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు, వీళ్ళ పరిచయం ద్వారాగానే నేను వెళ్ళానండి. మెయిన్ మా చెల్లి ఆడపడుచు ద్వారాగానే నేను వెళ్ళాను, ఆవిడ ద్వారానే పరిచయం అయింది. అలా వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళాకే నన్ను ఈ టార్చర్ చేయడం, వాళ్ళతో ఆ ఓనర్లతో ఈ ఏజెంటు ఓనర్ల దగ్గర నన్ను ఎంత టార్చర్ చేసినా వాళ్ళని ఏం అడిగేది కాదండి. మరి వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకుందా ఆవిడ ఏటన్నది ఆ పరిస్థితి నాకు తెలీదు ఆ విషయం. వాళ్ళనైతే ఏం అడిగేది కాదు, ఏం అనేది కాదు. నేను వాళ్ళు ఏ పనులు చేయించేవారు, వాళ్ళు ఏ విధంగా అంటే మీరు వెళ్ళినట్టు ఇంట్లో ఎంతమంది ఉండేవారు, ఏ పనులు చేయించేవారు, మీకు అసలు జీతం ఇవ్వకుండా మిమ్మల్ని ఏం చేశారు? ఎంతమంది ఉన్నారంటే 6గురండి. వాళ్ళకి భార్యాభర్తలు 4 పిల్లలండి. అంటే ఒంట్లో మొత్తం పని నేనండి. వాళ్ళు ఇలా తాగిన గ్లాస్ కూడా అలా పక్కన పెట్టరండి. మొత్తం పని 3 ఫ్లోర్లు అండి. అది ఒక ఫ్లోర్లో ఏమో 6 గదులు 2 అదే సాల్లో ఉంటాయండి, హాల్లోను. నెక్స్ట్ గదిలో అయితే 5 గదులు బాత్రూమ్లు. ఇంకెలాగండి కింద దాకా ఇంకా సేమ్ అలా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కరిదాన్నే చేసి రోజు డస్టింగ్ చేసి, రోజు ఈ తుడిసి తడి బట్టలు ఎట్టి వాళ్ళకి అన్నీ చేసి, బట్టలు ఇస్త్రీలు చేసి మొత్తం సమస్తం నా మీద వేసారండి. నేను ఒక పూట తింటే ఒక పూట తినేదాన్ని కాదు. నాకు అన్నం కూడా పెట్టేవారు. నా తల్లి వెళ్ళేటప్పుడు అన్నం తిను నేను తినిపిస్తానని అన్నదని. నాకు అక్కడికి వెళ్ళాక నాకు బాధ నిజంగా నేను చాలా ఏడుస్తాను. మా అమ్మ అన్నం తినిపిస్తానంది, నాకు కూడు దొరకకుండా పోయింది, నేను తినలేదని నేను చాలా బాధపడ్డాను. అప్పుడే నాకు తెలిసింది నాకు అన్నం కూడా పెట్టేది కాదు ఆవిడ. నేను ఇలా కంట మీద కొనుకేస్తే నా ముఖం మీదకి వచ్చి ఇలా కుట్టేదండి. నువ్వు పడుకున్నా, నువ్వు పని చేయకపోయినా నీ ముఖం మీదకి వచ్చి గుద్దుతాను, బాబాగాడితో చెప్పి నేను కొట్టింతాను, అలా ఇలా అని నన్ను టార్చర్ చేసిందండి. టార్చర్ ఆ మేడం అండి, దాన్ని తీసుకెళ్ళి ఆ పనిలో పెట్టిన మేడం, ఈ ఏజెంట్ కాదు, అక్కడ పనిలో పెట్టిన ఓనర్ అమ్మ. కొట్టారు, చేశారు. 23వ తారీఖు నైటు మార్చి నెలలో నేను ఎప్పుడైతే ఇల్లు మార్చామని చెప్పానో ఏజెంట్ ఏం చేసిందంటే వాళ్ళకు ఫోన్ చేసి నువ్వు మంచిదాను కాదంట, నువ్వు ఇల్లు మంచిది కాదంట అలాగని చెప్తుందా ఈ అమ్మాయి అని చెప్పి వాళ్ళతో చెప్పిందంటండి. వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏం చేశారు, అదేం చేసిందంటే అప్పుడు కానీ నుంచి ఇంకా నన్ను టార్చర్ చేసి నేను పని చేస్తున్నాను. నాకు అప్పటికే జ్వరం. ఈ 2 మనుషులు పని చేయాలంటే నాకు కష్టమే కదండి. అది 2 మనుషులు చేసే పని అన్న ఇంట్లోనే మొత్తం ఒకరితో చేయించుతారని 2 మనుషుల పని నా ఒక్కదానితోనే చేయించారండి. నన్ను చాలా టార్చర్ చేశారండి. కానీ నేను ఇక్కడి నుంచి పంపిన వాళ్ళు కూడా నేను ఫోన్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే ఆవిడ మంచితనం చేసుకుని నేను వేరే ఇంటికి వెళ్ళిపోవాలా, నేను కష్టపడుకోవాలా అన్న దృష్టిలో ఉండేదానండి. ఆవిడని జాయిగా బతిమాలుకున్న ఆవిడకి ఇంత కూడా జాలి కనకారం లేదండి నా మీద. ఇలాంటి ఏజెంట్లు నమ్మి అసలు మోసపోవద్దండి. నేను అదే చెప్తానండి మెయిన్ కారణం అయితేని. ఏ ఆడబిడ్డకి కూడా నాకు లాంటి పరిస్థితి అయితే రాకూడదు. నన్ను అయితే చాలా హింసించారు. ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చినప్పుడు కూడా నేను ఎంత నరకం పడ్డానో నాకే తెలిసింది. అప్పుడు నేను పిచ్చిదాల్లాగా నన్ను ఆఖరికి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. అక్కడి నుంచి తీసుకెళ్ళి చేర్పించారు. అది చివరికి మళ్ళీ మీరు అంటే వెళ్ళిపోతానని చెప్పే వాళ్ళతోనే నేను వెళ్ళిపోతానని వాళ్ళతో నేను చెప్పలేదండి. ఏజెంట్తో వేరే ఇల్లు మార్చమని నేను చెప్తే ఏజెంట్ నేను మంచిదాన్ని కాదు, నువ్వు మంచిదాన్ని కాదు, మీ ఇల్లు మంచిది కాదంట అని వాళ్ళతో చెప్పి వాళ్ళు నన్ను కొడితే ఆ రోజు రాత్రి 23వ తారీఖున రాత్రి కొట్టారండి. కొడితే 23వ రాత్రి కొడితే ఆ ఏజెంట్కి నన్ను శుభ్రంగా మెట్ల మించి జుట్టు అట్టుకుని లాక్కొచ్చేసి పైన కాళ్ళు పైకి బుర్ర కిందకి ఈ నడుము కట మొత్తం కొట్టిపోయింది. కానీ ఆ రోజు రాత్రి కొడితే ఈ బ్లడ్ ఎలా వస్తుంది దోళ్ళ మీద గడవ పెట్టి వాళ్ళ కొడుకు భార్యాభర్తలు 2 ఏకమై కొట్టారండి నన్ను. ఉన్న 3 పిల్లలు నా ఒంటి మీద చేయలేదు. వాళ్ళు 3 కొట్టారు. కొట్టాక నా రూమ్లోకి తీసుకెళ్ళి నా రూమ్లో పడిచేసి కొడుకు మీద కాలేసి తొక్కేశారు. ఈ వాటర్ బాటిల్తో నీళ్ళు నెత్తిమించి పోసేసి దోవల్లో పెట్టి కొట్టేశారు. కొట్టేస్తే ఆ ఏజెంట్ ఫోన్ చేశారు. ఏజెంట్ వచ్చిందండి. ఏజెంట్ కూడా ఎంత చిత్రంగా మాట్లాడిందంటే ఈ పిల్లని ఇంతలా చిత్రవాదం చేశారు, మీరు ఎందుకు చేశారు అని వాళ్ళని అడగలేదండి. నా మీద అరిసిందండి. ఆ రోజు నా మీద అరిచి నువ్వేమన్నావు, ఏం చేసావు అంటే నేను ఏం అనలేదక్క, నేను ఇలాగని చెప్పాను,
వేరే ఇల్లు మార్చని నేనేం నువ్వు మంచిదని కాదని నేను అనలేదు. ఒకవేళ నేనే అని ఉంటానక్క, నువ్వు ఇల్లు మార్చినాక మనీ మాట్లాడుకోవాలి ఆవిడతో, నువ్వు చెప్పాలక్క. నన్ను ఇల్లు మార్చమని చెప్పాను కానీ మాటలన్నీ ఆవిడతో మొయ్యమని చెప్పలేదు. నాకు కష్టం వస్తే ఇక్కడ నువ్వు నన్ను తీసుకొచ్చావు కాబట్టి నేను నీకే చెప్పుకోవాలా, ఎవరు రారు కదా నా దగ్గరికి అని ఆవిడతో చెప్తే, సరే అయితే ఈరోజు చెయ్యి, రేపు వచ్చి తీసుకెళ్ళిపోతాను అని చెప్పన్నది. రేపు వచ్చి తీసుకెళ్ళిపోతానన్న మనసు కూడా మనం ఫోన్ చేస్తే ఎత్తలేదు, రాలేదండి. ఆ రోజు రాత్రే నా ఫోన్ తీసుకుని పగలగొట్టేశారండి వాళ్ళు. పగలగొట్టేసి నా దగ్గర ఉన్న ట్యాబ్లెట్లు అన్నీ లాగేసుకున్నారండి. 24వ రోజు పొద్దున్న ఇంకా ఆ రోజు నైట్ పడుకోనివ్వలేదండి, అసలు నన్ను పడుకోనివ్వలేదు. నాకు ఆ మంచినీళ్ళు కూడా తాగనివ్వలేదు నన్ను. అయితే 24 ఇంకా అలా పని చేస్తా నాకు కళ్ళు తిరిగిపోతున్నాయండి. ఒక పక్కన జ్వరం వచ్చేస్తుంది, చలి జ్వరమును. అలాగే పని చేయించుకుంటున్నారు. అలాగే పని చేయించుకుంటే నేను ఒకటే మాటను, నీ దగ్గర ఉన్న ట్యాబ్లెట్లు నాకు ఇవ్వు, నాకు అన్నం పెట్టకపోయినా నేను ట్యాబ్లెట్లు వేసుకుని నేను పని చేస్తాను, ఆ ఏజెంట్ వచ్చేదాకా అని అంటే, ట్యాబ్లెట్లు ఇవ్వను వెళ్ళిపో అన్నదండి. వెళ్ళి పని చేయి, నేను ట్యాబ్లెట్లు ఇవ్వను అంటే నేను ఏడ్చుకుంటే ఇంకా వచ్చేసాను. వచ్చేస్తే నా రూమ్లోకి క్లోరక్స్ డబ్బా పట్టుకుని నా రూమ్లోకి వచ్చి నన్ను బాత్రూంలో లాక్కెళ్ళిపోయారండి. ముందు బాత్రూంలో లాక్కపోతే ఆ క్లోరక్స్ డబ్బా అక్కడ ఎట్టి ముందు నా నోట్లో పోసింది. నాకు ఏమనిపించింది, ఇంత బతికి ఇంత అలా ఇదైపోయి ఇంకెందుకు నా జీవితం చచ్చిపోదామా అని అనిపించిందండి నిజంగానే. నేను ఎలా పెట్టుకుని పోసుకుంటే నా నోట్లోకి ఇట్టి నొక్కేసారండి. నొక్కేసి బాత్రూంలో పెట్టి నన్ను కొట్టేసి నాకు మెడ మీద క్లోరక్స్ ఇక్కడ పోసారండి. నా మెడ మీద నా కొడుకు మీద కాలేసి నిలబడిపోయిందండి ఆవిడ. నిలబడిపోయి ఇంకా ఈ దవడలో పెట్టి ఇలా కొట్టేశారండి. కొట్టేసి ఇంకా అక్కడ ఏదో రాడ్ ఏదో ఉందండి, ఆ రాడ్ ఇచ్చుకుని నా కాలు మీద నా పొట్ట మీద కొట్టేసి అప్పుడు నా కేకలకు ఎవరు ఫోన్ చేశారో తెలియదండి పోలీసులకి. నన్ను అయితే చంపేసి పెరట్లో పాతేద్దామని అన్నారండి వాళ్ళు. ఈలోపు పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు వస్తే ఈలోపు క్లోరక్స్ డబ్బా నా చేతిలో పెట్టి వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఇలా క్లోరక్స్ తాగిందని మన ఆలస్యాల నుంచే పోలీసులు ఫోన్ చేశారండి తెలివితేటలుగా. పోలీసులు వస్తే పోలీసులకి అప్పటికి నేను పోయినండి, ఇంకేం జరిగిందో నాకు తెలియదు. నేను గేవితిలోకి నన్ను జహరా హాస్పిటల్లో జాయిన్ చేశారంటండి. నేను గేవితిలోకి వచ్చేలోకి ఇదంతా తెలిసింది నాకు. అప్పుడు నా దగ్గర పోలీసులు వచ్చారండి. పోలీసులు వచ్చి ఏం జరిగింది ఏంటని చెప్తే డాక్టర్లు కూడా చూసి మొత్తం ఈ అమ్మాయిని ఇలా చేశారు, అలా కొట్టే ఇలా చేశారు అని చెప్పి అక్కడ స్టాంపింగ్ లెటర్ మీద స్టాంపింగ్ కొట్టి వీడిని ఇండియా పంపించండి అంటే వీళ్ళు పోలీసులు ఒకటయ్యి మనీ నన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్ ఏం చేశారంటే ఇక్కడ మళ్ళీ ఈ హాస్పిటల్ నుంచి అక్కడికి వాళ్ళ చెప్పారా? మార్చి 24ని నన్ను జహరా హాస్పిటల్లో వేసారండి. 27ని మెంటల్ హాస్పిటల్లో వేసారండి. తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో నేను మొన్న 14వ తారీఖు దాకా మెంటల్ హాస్పిటల్లో ఉన్నానండి, సండే దాకా. అప్పుడు పోలీసులు వచ్చి నన్ను హ్యాండ్ఓవర్లోకి తీసుకున్నారండి. అక్కడ మెంటల్ హాస్పిటల్లో డాక్టర్లు సిస్టర్లు అయితే అందరూ నాకే సపోర్ట్ ఉన్నారండి. ఈ దెబ్బలు చూసి ఈ అమ్మాయికి అయితే ఏం మెంటల్ కండిషన్ లేదు, ఈ అమ్మాయి అంతే పర్ఫెక్ట్గా బాగానే ఉంది, ఈ అమ్మాయిని హింసించి ఇక్కడ తీసుకొచ్చి పడిసి ఇలా చేశారని వాళ్ళే మనీ రిటర్న్లో కేసు వేసారండి డాక్టర్లు అందరూ. వేసి మీకు నేను న్యాయం చేస్తామని మేము ఉన్నాం సపోర్ట్గా నీకు అని వాళ్ళందరూ నాకు ధైర్యం చెప్పి చాలా బాగా చూసారండి నన్ను మెంటల్ హాస్పిటల్లో అయితే. కొంతమంది వాళ్ళకి ఏదో మతి స్థిమితి లేకున్నారు కానివ్వండి, నన్ను అయితే మట్టుకి సిస్టర్లు డాక్టర్లు బాగా చూసారండి. చూసి ఇంటికి చెప్పే విషయం మీకు ఇంటితో వీడియో కాలింగ్ అన్ని కూడా చేసి ఎప్పుడు చెప్పారు మీరు? అంటే నాకు నేను వెళ్ళిన 4 రోజులకు సిస్టర్లు నాకు నేను వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి సిస్టర్లు నాకు ఈ టెస్ట్లో ఇవి చేయాలి కదండి, వాళ్ళు అప్పుడు దాకా ఫోన్ ఇవ్వలేదు. అప్పుడు ఫోన్ ఇచ్చారండి. ఫోన్ ఇచ్చాక నేను ఇంటికి ఫోన్ చేసి అప్పుడు మా అక్క ఫోన్ చేసి నేను ఇలా ఇక్కడ ఉన్నాను ఇలాంటి పరిస్థితి అని మా ఇంటికి ఫోన్ చేసి చెప్పానండి. మా అక్క నంబర్ నాకు ఐడియా ఉంటే ఇలా ఫోన్ చేసి చెప్తే మా అక్కలు ఇంటికాడ నుంచి ఏడ్చారండి ఇలా జరిగిందని. అప్పుడు మా తమ్ముడు వాళ్ళు అందరూ కూర్చుని ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చారండి. నన్ను ఎయిర్పోర్ట్లో కూడా అంటే కేసు గట్టిగా బలంగా అయిపోయిందండి వాళ్ళ మీద. వాళ్ళు కేసు వెనక్కి తీసుకుంటే నన్ను పంపుతానని అన్నారండి. నన్ను ఆదివారం నైట్ తీసుకెళ్ళాక వాళ్ళ ముగ్గురు వచ్చారండి కొట్టిన వాళ్ళు. వీళ్ళు కొట్టారా అని అడిగారు. అవునండి వీళ్ళ కొట్టారు అంటే ఇంకా చిన్న కుర్రాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కొట్టారు నిన్ను అంటే, లేదండి నేను అబద్ధం ఆడను, నన్ను కొట్టిన వాళ్ళనే నేను చెప్తాను, ఒకరి మీద అబద్ధం ఆడుకుంటే మనకేమొస్తుందని చెప్పాను, కాకపోతే వాళ్ళ కంట్రీ కాబట్టి వాళ్ళు ఒకటవుతారండి అక్కడ అలాగని మాట్లాడారు. నీకు కేసు కావాలా నువ్వు ఇంటికి వెళ్తావా అని అడిగారండి. అయితే నేను ఇంటికే వెళ్ళిపోతాను, నాకు కేసు కట్టవద్దని చెప్పి నేనంటే కేసు కొట్టేసి పోలీసులు మరి నన్ను జడ్జి దగ్గర పంపారండి. ఆ రోజు ఏంటంటే
జహరా హాస్పిటల్లో జడ్జే నా దగ్గరకు వచ్చాడండి. ఆయన జడ్జి అని నాకు అప్పుడు దాకా కూడా తెలియదండి. నేను కోర్టుకి వెళ్ళాక నాకు జడ్జి అని తెలిసిందండి. అక్కడికి వెళ్ళాక ఏం కావాలా నీకు ఏటని అడిగితే నేను ఎలా ఇంటికి వెళ్ళిపోతానంటే, ఇంటికి వెళ్ళిపోనా కుదరదు, నీ మీద గట్టిగా నేను కేసు వాదింతాను, నువ్వు ఇక్కడే ఉండు, నీకు న్యాయం చేస్తాను అంటే, వద్దండి నేను ఎలాగైనా నేను ఇంటికి వెళ్ళిపోవాలా, మా పిల్లలు బాగాలేదని చెప్పి నేనంటే, సరే లక్ష్మి అయితే నీ ఇష్టం అయితే నువ్వేం చేయమంటే అదే చేస్తానంటే, నాకు ఇప్పుడు టికెట్ కొడితే నేను కేసు వెనక్కి తీసుకుని వెళ్ళిపోతానండి అంటే, ఇప్పుడు టికెట్ కొడతామని వాళ్ళు ఏం చేశారంటే, నేను హైదరాబాద్కి రావాల్సిన టికెట్ నాకు ఢిల్లీకి కొట్టారండి. ఢిల్లీ నాకు తెలియదు కదా, ఢిల్లీకి పంపించేద్దామని ఢిల్లీకి కొట్టారన్నమాట. ఢిల్లీకి కొడితే నాకు ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి టికెట్లు చెకింగ్ చేస్తారు కదండి, అక్కడికి వెళ్ళేదాకా కూడా నాకు తెలీదు టికెట్, ఎందుకంటే నా చేతికి ఇవ్వలేదు. నా ఫోన్ ఇస్తానని, నా 1 month సాలరీ ఇస్తానని చెప్పారండి. నా ఫోన్ ఇవ్వలేదు, నా సాలరీ కూడా ఇవ్వలేదండి వాళ్ళు. అయితే ఈ ఎయిర్పోర్ట్ తీసుకొని చెకింగ్లో పాస్పోర్ట్ అది చెకింగ్ చేస్తే వేరే అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడిగితే నేను హైదరాబాద్కి వెళ్ళాలన్నా అని చెప్పాను. హైదరాబాద్కి వెళ్ళాలన్నా అని చెప్తే నిన్ను ఢిల్లీకి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారమ్మా అంటే, నేను ఢిల్లీకి వెళ్ళనన్నా అని చెప్తే, అప్పుడు మా ఇంటికి మనీ నేను వేరే వాళ్ళని ఫోన్ అడుక్కుని అక్కడ నేను ఒక పిచ్చిదాల్లో పరిగెట్టినన్న ఎయిర్పోర్ట్లో, నిజంగానే ఒక పిచ్చిదాల్లో పరిగెట్టి మా ఇంటికి ఫోన్ చేసి మా తమ్ముడిని డబ్బులు కొట్టమని, మా తమ్ముడు డబ్బులు కొడితే నేను అక్కడ మనీ దినాల కింద మార్చుకుని అక్కడికి వెళ్ళి మనీ వేరే దగ్గరికి వెళ్ళి నాకు 1/2 hour ఉంది ఇంకా హైదరాబాద్కి ఫ్లైట్. నేను ఆ డబ్బులు దినాల కింద మార్చుకుని అక్కడికి వెళ్ళి మనీ టికెట్ కొట్టించుకుని, అప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చేదాకా మొత్తం 25,000 అయిందండి. 25,000 పంపించారు. నేను అక్కడ దినాల కింద మార్చుకుని నేను రావడమే చూసుకున్నాను, ఇవన్నీ చూసుకోలేదు. నేను ఈ రావడమే చూసుకున్నానండి. అంత కష్టపడి ఇక్కడ దాకా మా తమ్ముడు వాళ్ళు నా దగ్గరికి ఎంఎస్ వాళ్ళు కూడా వచ్చారండి. ఎప్పుడు నేను వెళ్ళిన వాళ్ళంతా కూడా మరి ఏం పట్టించుకోలేదు, వాళ్ళు మరి రాలేదా మరి ప్రాసెస్లోనే? ఇండియా ఎంఎస్ వాళ్ళు నేను మెంటల్ హాస్పిటల్లో ఉండగా ఒకసారి వచ్చారండి నా దగ్గరికి. వస్తే ఏం జరిగిందమ్మా ఏటని అడిగారండి. అడిగితే ఇలా జరిగిందని అన్నాను. మరి ఇండియా ఎంఎస్గా మన ప్రభుత్వం ద్వారా ఏం జరిగిందన్నది నాకైతే పూర్తిగా తెలీదు. మరి ఎవరన్నా సాయపడితే వాళ్ళకైతే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకైతే పూర్తిగా తెలీదు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నా బిడ్డల మట్టుకి ప్రభుత్వం ఏదైనా న్యాయం చేయాలండి. ఇప్పుడు వాళ్ళపై కేసులు ఉన్నాయి, తీసేసినట్టున్న వాళ్ళంతా కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ కేసు తీసేసినట్టే అండి. ఎందుకంటే నేను ఇండియాకి రావాలంటే ఇప్పుడు కేసు కొట్టాలా, కేసు కొట్టేశారండి అక్కడ. జడ్జి గారే ఆ రోజు కేసు కొట్టి నాకు ఈ టికెట్ పెట్టి పంపించారండి. ఇప్పుడు అంతా ఇప్పుడు ఏజెంట్ నిన్ను మోసం చేసి అక్కడ తీసుకెళ్ళింది, మరి ఏజెంట్పై చర్యలు తీసుకోవాలన్నా, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నావు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే నాకు తెలియదు, కానీ ఏళ్ళు కూడా తెలియదు. ఏజెంట్ మీద మట్టుకు ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇప్పుడు నేను అయిపోయినా రేపు పొద్దున్న ఇంకో ఆడబిడ్డ అయిపోద్దండి. ఇప్పుడు నేను అయిపోయానండి, నా ఫ్యామిలీ వాళ్ళు చేసుకున్న పుణ్యమో నేను చేసుకున్న పుణ్యమో దేవుడి దయవల్ల ఇలా వచ్చేసాను. వేరే చాలామంది అయితే చాలా ఇదిగా అయిపోతున్నారు అక్కడ. ఇలాంటి పరిస్థితి ఇంకో ఆడపిల్లకి రాకూడదు కాబట్టి మనం అయితే ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి. ఈ ఏజెంట్ అయితే చాలా అన్యాయమే చేసిందండి. ఆవిడ మొత్తం నువ్వు ఎంత అప్పు చేసి మరి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది? ఇక్కడ నుంచి వెళ్ళడం అంటే నేను వీళ్ళు ముందు నన్ను తీసుకెళ్ళి నన్ను బెంగళూరు కట్ట టెస్టులకు తీసుకెళ్ళినప్పుడు ఎలా పెట్టుకున్నారని అన్నారండి. మరి ఎంత పెట్టుకున్నారన్నా తెలీదు. నేను వెళ్ళడానికి కట్ట అయితే నేను పెట్టుకున్నానండి. అంటే తిరగడానికి గట్రా అవుతుందండి. తిరగడానికి గత అయితే ఇప్పుడైతే ఎటు కాకపోయినా నష్టపోయింది అయితే నేనండి. ఎందుకంటే నేను వెళ్ళి కష్టపడుకుని ఒక ఇదిలోకి రావాలని నేను అనుకున్నాను. నన్ను శుభ్రంగా మోసం చేసిన వాళ్ళు అయితే ఏలండి ఏజెంట్ అయితే చాలా అన్యాయం చేసిందండి. ఆవిడ మాట్లాడేది కాదండి. అంటే డబ్బులు డిమాండ్ చేసిందండి ఇంటికి. మీరు 4 లక్షలు కడితే 3 లక్షలు కడితే ఇంటికి పంపించేస్తానండి. మా పిల్ల ఉందో చనిపోయిందో ఏమైందో మాకు తెలియకుండా మేము డబ్బులు ఎలా కడతామమ్మా, మా పిల్లని చూపించంటే 2 సార్లు డబ్బుల గురించి పిచ్చి హాస్పిటల్కి వచ్చింది. కానండి నేను ఎలా ఉన్నానన్నా ఒక మాట అడగలేదండి ఆవిడ. మీ ఇంటికి ఫోన్ చేసావా, నీకు ఎవరన్నా ఫోన్ ఇచ్చారా, మీ ఇంటికి ఒకసారి మాట్లాడు అని అన్నది తప్ప నేను ఎలా ఉన్నానని అడగలేదండి అసలు ఆవిడ. నేను తిన్నానా లేదా, పొన్ని పరిస్థితి ఎలాగుంది, ఎలాగ అయిపోయావు లక్ష్మి, నువ్వు జాతకుండు పోనీ ఏదో రకంగా నేను మాట్లాడతాను, ఏదో రకంగా తప్పిస్తాను అన్న మాట ఆవిడకి జాలి కనికరం ఇంత కూడా లేదండి. ఇప్పుడు వచ్చు అక్కడ అంతా ఏదో కష్టపడి పట్టుకుడి కోసం వెళ్ళావు, అంతా నష్టపోయావు, ఆరోగ్యం కూడా బాగాలేదు, నువ్వేం కోరుకుంటున్నావు ఫైనల్గా? ఇప్పుడైతే మట్టుకి నేను దగ్గరగా అయితే 4 లక్షల దాకా నష్టపోయానండి.
మరి నాకైతే ఎటువంటి నా భర్త కూడా లేడు. ఎటువంటి పరిస్థితిలో ఇప్పుడైతే నేను ఇప్పటికైనా నిన్న ట్రీట్మెంట్ చేయడంలో ఇలా కొంచెం కూర్చున్నానండి. దాన్ని బట్టి నన్ను ఆదుకోవాలని మరి లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ వేడుకుంటున్నానండి. నాకు న్యాయం చేయించండి ఏదన్నాని. నేను ఇంతకు మించి ఏం కోరుకుంటలేదు. నాకు 2 బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డల గురించి నా గురించి కొంచెం ఆలోచించమని అడుగుతున్నానండి. ఆ ఏజెంట్ వల్ల అయితే ఏజెంట్ ద్వారాగా అయితే ఏజెంట్ మీద ఆవిడనైతే మట్టుకి ఊరుకోకూడదండి. ఈరోజు నేను అయిపోయాను, రేపొద్దున ఇంకో ఆడపిల్ల అయిపోద్దండి. ఆవిడ మీద అయితే చర్యలు తీసుకోవాలండి. ఎటువంటి ఉపాధి కావాలని కోరుకుంటున్నా అంటే మీ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా కలవడం, నీకు ఆరోగ్యం కుదిరిపోయిందని ఆయన దగ్గరికి వెళ్ళి కలవడం, ఇవన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను, నాకు సాయం చేయండి నేను కోరుతా వెళ్ళి కోరాలి కదండి. మరి నన్ను ఏదో రకంగా ఏదోటి నిలబెడితే ఆయన ద్వారాగా మేము బతుకుతాండి, మా బిడ్డలో నేను. మరి అక్కడ ఉండగా నువ్వు ఇలా ఇబ్బంది పడుతున్నావు, మేము వార్తలు ఇచ్చాం, అన్నీ కూడా మేమే ఇచ్చాం అంటే ఎవరైనా నాయకులు వచ్చి ఫోన్ చేయడం కానీ మీతో మాట్లాడడం కానీ పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా ఎవరైనా వచ్చి కలిసారా మిమ్మల్ని? ఎవరు ఇంకా రాలేదండి. మీడియా వాళ్ళే వచ్చారండి. ఇగో మీడియా ద్వారాగా తెలిస్తే మరి ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఆర్టీవీలో కూడా వచ్చే మీ వార్త ఆర్టీవీ ద్వారా మొత్తం అందరూ కూడా తెలిసింది. మరి నాయకులు అందరూ కూడా మీరు కోరుతున్నారు ఆర్టీవీ ద్వారాగా మరి ఎవరైనా వస్తే మంచిదండి. మరి నేను అదే కోరుకుంటున్నానండి. అంటే ఉపాధి అంటే నీకు ఎటువంటి ఉపాధి కావాలని కోరుకుంటున్నా అంటే ఏదైనా షాప్ పెట్టుకోవడానికి ఇలాంటిది ఏమైనా కొనగలని కోరుకుంటున్నా? చేసినా పర్లేదండి, నన్ను ఒక స్థితిలోకి తీసుకొస్తే పర్లేదండి. ఏ ఉపయోగం ఏది చేసినా పర్లేదండి. నన్ను ఏదో రకంగా నిలబెడితే చాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను వీక్ అయిపోయానండి. ఇంకా నా ఫ్యామిలీని బట్టి నన్ను ఇలాగా నన్ను తీసుకొచ్చిన కాడి నుంచి అలా కంటి మీద రెప్పలేకుండా అలా చూసుకుంటున్నారండి నన్ను. నేను అయితే లేగలేని పరిస్థితి అయిపోయిందండి. నిన్న నుంచి నాకు అలాగా బాటిల్స్ ఎక్కుతానే ఉన్నాయండి. ఈరోజు ఇలా లేచి కూర్చున్నానండి నేను. చెప్పండి, ఆవిడ కండిషన్ ఎలా ఉంది, ఎప్పుడు ఇంటికి తీసుకొచ్చారు, అసలు మీరు ఆవిడకి ఎటువంటి ఉపాధి కావాలని కోరుకుంటున్నారు? ఆ అమ్మాయి అయితే నిన్న నైట్ వచ్చింది సార్. ఆ అమ్మాయి లేగలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి కొంచెం ఆ అమ్మాయికి మంచి సహకారం చేయాలని మీడియా వాళ్ళని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుకుంటున్నాం సార్. మరి ఏజెంట్ చాలా మోసం చేసింది సార్. 100 దినార్లు ఇస్తారని 150 దినార్లు ఇచ్చింది. 150 దినార్లు ఇస్తానని 100 దినార్లు ఇచ్చింది. మరి అది చాలా రాంగ్ సార్. మరి ఆ ఏజెంట్ మాకు ఆ పిల్లకి నష్టపరిహారం అప్పచెప్పాలని మేము మీడియా వాళ్ళని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. చాలా చిత్రహింసలు పెట్టిందండి. ఆ అమ్మాయి ఒంటి నిండా కూడా దెబ్బలే కాబట్టి అది ఆడవాళ్ళకి తెలుస్తుందండి. మరి మాకేం తెలియదు కాబట్టి మీరు కొంచెం ఆ అమ్మాయికి సహకారం చేయాలని మేము అందరిని కోరుకుంటున్నాం సార్. ఆర్టీ వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కోరుకుంటున్నాం సార్. ఆర్టీ వల్ల మేము ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. తనకైతే ఈ విధంగా తన చెప్పుకోలేని విషయంలో మొత్తం ఒంటిపోయిన మొత్తం అన్నీ కూడా గాయాలు ఉన్నాయి. శరీరంపై అంతా కూడా చెప్పుకోలేని పరిస్థితిలో కూడా చాలా గాయాలు ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ విధంగా వాళ్ళైతే చిత్రహింసలు గురి చేశారని మనం ప్రధానంగా చూస్తున్నాం. అదైతే చాలా చిత్రహింసలు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇప్పుడు ఆర్టీవీలో మనం ఇచ్చినటువంటి కథనాలకైతే ఇప్పుడు అధికారులు కూడా స్పందించాలని కూడా కోరుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కాకాడ లక్ష్మి ఈ యొక్క ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఈ యొక్క పొన్నాడ గ్రామం, ఈ గ్రామంలోనే తనైతే 2 నెలల క్రితం అయితే ఉపాధి కోసం తన జీవనోపాధి కోసం అయితే వెళ్ళి ఈ విధంగా కువైట్లోనే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తనంతా కూడా చాలా ఆ చిత్రహింసలు గురి చేయడమే కాకుండా వాళ్ళు ఇస్తారన్నటువంటి 150 దినార్లు ఇవ్వకుండా 100 దినార్లు ఇస్తామంటూ కూడా తన చిత్రహింసలు గురి చేసి యాసిడ్ దాడి చేసి అలాగే తన పిచ్చాసుపత్రిలో కూడా జాయిన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తనంతా కూడా కన్నీటి పర్వతం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తను చాలా చిత్రహింసల పరిస్థితి, నేను బతకనా అని ఈ యొక్క ఇక్కడికి తన స్వగ్రామానికి వస్తానని కూడా తెలియని పరిస్థితిలో తను చాలా చిత్రహింసలు గురి చేశారని ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా తన ఎట్టకేలకైతే పిఠాపురం తన సొంత నియోజకవర్గంలో ఏదైతే తన స్వగ్రామానికి అయితే ఇప్పటికైతే చేరుకుంది. తనంతా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తనంతా కూడా ఇప్పటికే అప్పు చేసి తనంతా కూడా కువైట్ వెళ్ళారు. అనంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏజెంటే ప్రధానంగా మూల కారణంగా చెప్పుకొస్తున్నాం. ఏజెంట్ ఏ విధంగా ఇక్కడి నుంచి చెప్పి తీసుకెళ్ళింది వేరు, అక్కడ వేరే ఒక పని చేయించు ఈ విధంగా
చిత్రహింసకు గురి చేశారు, ఏజెంట్ మాటలు విని ఈ విధంగా మోసపోయానని ఏజెంట్పై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు అలాగే లోకేష్ గారు కూడా తన ఆర్థికంగా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నన్ను ఆదుకోవాలంటూ కూడా ఆమె అంతా కూడా కన్నీటి పర్వతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దుబాయ్ వెళ్ళి ఈ విధంగా చిత్రహింసలు పడుతున్నటువంటి వారి సంఖ్య రోజు రోజుకి కూడా పెరుగుతుంది. ఆ తావులోనే ఇక్కడ ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పొన్నాడ గ్రామానికి చెందినటువంటి కాకాడ లక్ష్మి తమ బాధని ఏదైతే పొట్టకూడు కోసం వెళ్ళి తమ కుటుంబ పోషణ కోసం భర్త లేకపోవడంతో తన కుటుంబ పోషణ కోసం వెళ్ళి ఈ విధంగా చిత్రహింసలు గురవి మరి తిరిగి ప్రాణాలతో ఎట్టగలకు ఇక్కడికి తిరిగి వచ్చి బట్టగట్టినటువంటి పరిస్థితి ఉంది. తన ఆర్థికంగా సహాయం చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొనున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పొన్నాడ గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.